ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల కసరత్తులు జరుగుతున్నాయని మనకు తెలిసింది. అయితే తాజాగా వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే 2 జాబితాలను రిలీజ్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా 3వ జాబితా కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వెళ్ళింది. తాజాగా నందికొట్కూరు, మార్కాపురం, విజయనగరం, కర్నూలు జిల్లా డోను ఈ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల నియామకానికి ఆయా నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం చర్చలు నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధారెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు వెళ్ళింది. దీంతో సోమవారం బైరెడ్డి సీఎంఓకు చేరుకొని ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఆర్తూరు అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎవరిని నిలబెట్టినా జగన్ ఓకే అనే పరిస్థితి ఉందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే బైరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ వద్ద కీలక బాధ్యతలే కట్టబెట్టారన్నది క్లియర్గా తెలుస్తుంది. అంత ట్రాన్స్పరెన్సీ, అంత నమ్మకం మరి సీఎం జగన్కు బైరెడ్డి అంటే. బైరెడ్డి మొదటి నుంచి తక్కువ ఈ వయసులో పైకొచ్చిన యూత్ యంగ్ లీడర్ అనే చెప్పాలి. అనుకున్నది అనేయడం, తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు అని నిలదీయడంలో బైరెడ్డి తన మార్కు చూపించారు. ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేందుకు కూడా ఇది ఉపయోగపడింది. అల్టిమేట్గా జగన్ వద్ద మంచి మార్కులు సాధించిన బైరెడ్డికి కీలక బాధ్యతలు రాబోయే ఎన్నికల్లో జగన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై సీఎం కసరత్తు మొదలెట్టారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంక వెంకటరెడ్డిలకు పిలుపు వెళ్లడంతో ఇరువురు నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఇరువురు నేతలతో ముఖ్యమంత్రి జగన్ చర్చలు ముగించారు. ఇక అలాగే విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకంపై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రెడ్డితో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మరోవైపు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నియామకానికి సంబంధించి డోన్ ఎమ్మెల్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ని సైతం జగన్మోహన్ రెడ్డి గారు భేటీలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మార్పులు చేర్పులు అన్నీ పార్టీ గొప్ప స్థాయిలో విజయం సాధించాలనే తప్ప మీ మీద అసూయతోనో ఇంకోటో కాదని జగన్ ప్రతి ఒక్కరికి నీట్గానే చెబుతున్నారు. కానీ వీళ్ళే బయటకు వచ్చి యాగమాగం చేస్తున్నారు. ఈ యాగం ఎంత చేసినా ఫరక్ బీ పడదు అంటున్నారు వైసీపీ నాయకులు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.